గ్లోరీ టు గాడ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి రప్పించును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో మనల్ని ప్రేమిస్తూ పరిశుద్ధాత్మతో నడిపిస్తూ పరలోకం వైపుగా మనం సాగిస్తున్నట్టు ఈ ప్రయాణంలో మనకు తోడుగా ఉంటూ గమ్యము చేర్చగలిగినటువంటి ఆ దేవుని ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. యూట్యూబ్లో జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి నా ఛానల్, దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో 300కు పైగా సందేశాలు ఉన్నాయి, గత ఓల్డ్ మెసేజెస్ ఉన్నాయి. వాటి ద్వారా మీరు వాటిని విని ఆత్మ సంబంధమైన దీవెనలు పొందాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా మా స్థానిక సంఘంలో ఆదివారము నేను ఇచ్చేటువంటి సందేశాలు, వాటి యొక్క లైవ్ ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నాం. కాబట్టి ఆ ఫేస్బుక్ లైవ్కి సంబంధించిన లింక్ మీకు రావాలన్నా మీరు హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ అకౌంట్కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాల్సిందిగా కోరుతున్నాం. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినప్పుడు దాన్ని అంగీకరించినప్పుడు మీరు ఆ లింక్ చూడొచ్చు, లేదంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా మీరు దేవుని మాటలు, ఇక్కడైతే 25-26 నిమిషాల సందేశం ఉంటుంది, అక్కడైతే ఇంచుమించు 50 నిమిషాలు 55 లేదా 1 గంట వరకు ఉన్నటువంటి సందేశం ఉంటుంది. ఆ సందేశం ద్వారా ఆత్మీయంగా మీరు దీవించబడవచ్చు. గత కొన్ని రోజులుగా నేను చేస్తున్న ప్రసంగాలు కొన్ని పుస్తక రూపంలో వేయాలంటే ఆలోచన కలిగి ఉన్నాను. సుమారు 14 ప్రసంగాలు ఒక పుస్తక రూపంలో వేయబోతున్నాం. ఇంచుమించు 70-80 పేజీలు ఉన్న పుస్తకం. అది మీకు నవంబర్ నెల చివరి వారంలో అందుబాటులో ఉంటుంది. దానికి కావలసిన వారు మమ్మల్ని సంప్రదించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. 14 సందేశాలు, ఆదివారపు సందేశాలు అన్నీ అలా వేస్తున్నాం. కనుక మంచి అవకాశాన్ని వినియోగించుకోండి. ఇలాగా పుస్తకాలు గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి ఈ సహవాసం ద్వారా, ఈ మందిరం ద్వారా వేయాలనే ఆలోచన కలిగి ఉన్నాం. దీని ద్వారా సందేశాల ద్వారా అనేకులు దీవించబడాలని మేము ఆశపడుతున్నాం. కనుక వీటిని మీరు మనసులో ఉంచుకొని మా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం స్పిరిచువల్ షీప్, ఆత్మీయ గొర్రెల గురించి, ఆత్మీయ గొర్రెల యొక్క 4 లక్షణాల గురించి, ఆత్మీయ గొర్రెలు ఏం చేస్తాయి అనే వాటి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. మీకు మరలా వాటిని గురించి గుర్తు చేస్తాను. నా గొర్రెలు, యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనం, ఆయన తన సొంత గొర్రెలన్నింటినీ పేరు పెట్టి పిలుస్తాడు. వాటిని వెలుపలికి తీసుకొని పోనప్పుడల్లా ఆయన వాటికి ముందుగా నడుస్తాడు అనేటువంటి మాటను ఆధారంగా చేసుకొని ఆత్మీయ గొర్రెలు, స్పిరిచువల్ షీప్ అనే వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకటి, అవి వినే గొర్రెలు. ఏం వింటాయి అంటే, ఆ గొర్రెలు వాళ్ళ యొక్క తల్లుల యొక్క, వాళ్ళ యొక్క బిడ్డల యొక్క స్వరం వింటాయని కాదు, వినొచ్చు, వింటాయి కూడా. కానీ పిలిచినటువంటి వాడు కాపరి యొక్క స్వరాన్ని వినేటువంటి గొర్రెలు. కాపరి స్వరం వినకపోతే గొర్రె త్రోవ తప్పిపోతుంది. గొర్రెలకి అరణ్యమంతా, కొండ ప్రదేశం అంతా తెలియదు, పరిచయం లేకపోవచ్చు. కానీ కాపరికి అనుభవం ఉంది. కాబట్టి కాపరి ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది, ఎక్కడ లోయ ఉంది, ఎక్కడ పొద ఉంది, మొత్తం సమస్తమును ఎరిగిన వాడు. స్టడీ చేశాడు. తాను గొర్రెలను మేపేటువంటి స్థలాన్ని గురించిన స్టడీ ఆయనకు తెలుసు, లేకపోతే దాని గురించి ఆయన అధ్యయనం చేశాడు. ఆయనకి దాని గురించిన అనుభవ జ్ఞానం ఉంది. కాబట్టి గొర్రెలను తప్పిపోకుండా, ఒకవేళ ఇన్ కేస్ 100 గొర్రెలు ఉన్నప్పుడు ఒకటి మిస్ అయిపోయినా పోతే పోయింది అనుకునేవాడు కాదు. 99ని ఒక చోట పెట్టి ఒక్కదాని కోసం అన్వేషణ చేసి, అలసిపోయినా కానీ అలసటను కూడా లెక్క చేయకుండా, ఆహారాన్ని కూడా లెక్క చేయకుండా, ఆ పోగొట్టుకోబడిన దాన్ని, మందలో నుంచి తప్పిపోయిన దాన్ని, ఎక్కడో చిక్కుకున్న దాన్ని పట్టుకొని తీసుకుని వచ్చి తన స్నేహితులతో కలిసి సంతోషించేటువంటి సందర్భం మనం లేఖనాల్లో చూస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. గొర్రెలు వింటాయని, వెంబడిస్తాయని. ఒక గొర్రె మరొక గొర్రెని వెంబడించడం కాదు,
చిన్న గొర్రె పెద్ద గొర్రెని వెంబడించడం కాదు, మానవ గొర్రెలు, ఆత్మ సంబంధమైన గొర్రెలమైన మనం. ఏ మతమైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, మానవులు గొర్రెలతో పోల్చబడ్డారు. మానవులు రకరకాల జీవులతో, జంతువులతో పోల్చబడినట్టుగా గొర్రెలతో పోల్చబడ్డారు. మనమందరము గొర్రెల వలె, కొందరమని కాదు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి ఉన్నాం. అది మాత్రం గ్యారంటీ. అందరూ పాపులై ఉన్నారు, అందరూ పాపం చేశారు, అతిక్రమం అపరాధం చేశారు, దోషములు చేశారు, కనుక తప్పిపోయారు. తప్పిపోయిన పరిస్థితి ఏర్పడింది. లేదండి నేను తప్పిపోలేదండి ఎక్కడ అని అనుకునే అవకాశం లేదు. తప్పిపోయి మళ్ళీ మందలో చేర్చబడినప్పటికీ కూడా మందలో ఉండి కూడా తప్పిపోతున్నాయి. మనం అనేకమైన విషయాల్లో తప్పిపోతున్నామని యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో భక్తుడు చెప్తాడు. లోకంలో ఉండి తప్పిపోతున్నాం, ఇంట్లో ఉండి తప్పిపోతున్నాం, అనగా దేవుని మందిరంలో ఉండి తప్పిపోతున్నాం. ఇది మన పరిస్థితి. తప్పిపోయేటువంటి స్వభావం, పారిపోయేటువంటి స్వభావం, సంబంధాలు తెంపుకొని దూరంగా వెళ్ళిపోయేటువంటి స్వభావం మనలో ఉంది. స్తోత్రం. మూడవదిగా పారిపోయేటువంటి స్వభావం. కానీ బలంగా ఉన్నప్పటికీ కూడా గొర్రె తిరుగుబాటు చేయడం లేదు, పోరాటం లేదు. పొట్టేళ్ళ గురించి కాదు రాయబడింది, ఇక్కడ గొర్రెల గురించి రాయబడింది. ఆ గొర్రెలు గొడవ చేసేటువంటి గొర్రెలు కాదు. ఈ పరిస్థితులు ఇవన్నీ వచ్చినప్పుడు తప్పించుకోకపోతే ఎందుకు తలనొప్పులు అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోయేటువంటి గొర్రెలు. తనకు కాని జగడం విషయములో రేగువాడు, కోప్పడేవాడు ఎటువంటి వాడంటే దారిన పోయేటువంటి కుక్క చెవులు పట్టుకుని వానితో సమానుడని దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం. మనం అట్టి వారిగా ఉండకూడదు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకునే వాళ్ళుగా ఉండడానికి వీల్లేదు. ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం జోక్యం చేసుకోవాలి. అనవసరమైన విషయాలు మనకెందుకు? అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మనకు ప్రయోజనం లేదు. స్తోత్రం. ఏవి ప్రయోజనకరమైనవో వాటిని మనం ఎరిగి ఉండాలి, వివేచించగలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేస్తాం. అవి పారిపోయేటువంటి గొర్రెలని, అంతేకాకుండా అవి మేత మేసేటువంటి గొర్రెలు. ఆకలి చచ్చిపోయినటువంటి గొర్రెలు కాదు, అనవసరమైన వాటిని తిని అనారోగ్యం తెచ్చుకున్న గొర్రెలని కాదు. ఈ లోకపు ఫాస్ట్ ఫుడ్లు తిని, ఈ లోకపు ఇన్స్టెంట్ ఫుడ్లు తిని, లేకపోతే ఆహారం కాని దాని కొరకు రూకల్నిచ్చి ఆరోగ్యం పాడు చేసుకొని, పాత రోజుల్లో తింటున్న బలమైన ఆహారం ఇప్పుడు తినలేని పరిస్థితి. ఇప్పుడంతా కల్తీ ఆహారం తింటున్నాం. ఆత్మీయంగా భౌతికంగా కూడా కల్తీ ఆహారాలు. ఈ రోజుల్లో ఉన్నటువంటి దుర్బోధలు, ఈ అంత్య దినాల్లో ఉన్నటువంటి దుర్బోధలు పాత రోజుల్లో లేవు. రాను ఇంకో కొన్ని సంవత్సరాల తర్వాత, మన జనరేషన్ తర్వాత, మన తరం తర్వాత ఎన్ని రకాల దుర్బోధలు వస్తాయో మనం చెప్పలేము. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ దగ్గరికి వస్తాయని పౌలు గారు ప్రవచించారు. అవును, కొత్త బోధలు వచ్చేస్తున్నాయి. ఏంటంటో బోధలు వచ్చేస్తున్నాయి, అర్థం పర్థం లేని బోధలు వచ్చేస్తున్నాయి, వాక్యపు వ్యతిరేకమైన బోధలు వచ్చేస్తున్నాయి. జాగ్రత్త, మనం జాగ్రత్తగా ఉందాం. మేత మేసేటువంటి అనుభవం, శ్రేష్టమైన మేత, దేవదూతల ఆహారము తిన్నటువంటి దేవుని ప్రజలు 40 సంవత్సరాలు దేవదూతల ఆహారం తిన్నారు. ఐగుప్తులో ఉన్నప్పుడు దేవదూతల ఆహారం వాళ్ళు తినలేదు, అరణ్యములో ఉన్నప్పుడే తిన్నారు. అరణ్యములో ఆయన ఆహారము పుట్టించగలడా? బల్లను సిద్ధపరచగలడా? అరణ్యములో అయినా ఎక్కడైనా, అరణ్యములో అయినప్పటికీ అల్పులు తినే ఆహారం కాదు, కానీ అరణ్యములో ఉన్నప్పటికీ ఆకాశములో నివసించు వారి యొక్క ఆహారాన్ని, అద్భుతమైనటువంటి ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన పోషకుడు, అరణ్యములో పోషకుడు, ఐగుప్తులో పోషకుడు, వాగ్దాన దేశములో పోషకుడు. ఆయన ఎక్కడైనా మన పోషకుడే. హీ ఈజ్ ఆల్వేస్ అవర్ ప్రొవైడర్. స్తోత్రం. మన అనుదిన ఆహారము దయచేయగలిగినటువంటి మన పోషకుడు. ఏలియాను కాకుల ద్వారా పోషించినటువంటి దేవుడు. స్తోత్రం. నీతిమంతుల సంతానం భిక్షమెత్తుట నేను చూడలేదు, సాక్ష్యం. కానీ ఈ రోజులో నీతిమంతుల సంతానం అనబడిన వాళ్ళని భిక్షమెత్తుకుంటున్నారు. వాళ్ళ చుట్టూ, ఇళ్ళని చుట్టూ, లేదా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంది. ఎవరంటే మన భిక్షగాళ్లే. అడుక్కుంటూ యాజకులుగా ఉండాల్సిన వాళ్ళు యాచకులుగా మారిపోతూ ఉండడం విచారకరమైన విషయం.
వాటన్నిటిలోకి మనం ఇప్పుడు వెళ్ళలేదు కానీ స్తోత్రం. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈ ఎపిసోడ్లో మనం యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనాన్ని మరలా చదువుకుందాం. అనగా మరలా అంటే నిన్న మనం ధ్యానించుకున్నాం, దాని కంటిన్యూషన్ కాదు, ఇది వేరొక కోణంలో మనం ఆలోచించబోతున్నాం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. అతని కోసం ద్వారపాలకుడు తలుపు తీస్తాడండి. గొర్రెలు అతని స్వరం వినును. గొర్రెలు అతని స్వరాన్ని వింటాయి. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి, దేవుని స్తోత్రం, వాటిని వెలుపలికి నడిపించును. వాటిని వెలుపలికి బయటికి నడిపిస్తాడు. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనం. స్తోత్రం స్తోత్రం. ద్వారపాలకుడు అనబడిన వాడు అతని కోసం తలుపు తెరుస్తాడు. గొర్రెలు అతని స్వరం గుర్తిస్తాయి. ఆ గొర్రెలు అతనివి. అతడు ఆ గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి తీసుకుని వెళ్తాడు. దేవుని స్తోత్రం. అండ్ బికాస్ ద గేట్ కీపర్ నోస్ హూ హీ ఈస్, హీ ఓపెన్స్ ద గేట్ టు లెట్ హిమ్ ఇన్. అండ్ ద షీప్ రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ ద ట్రూ షెపర్డ్. నిజ కాపరి యొక్క స్వరాన్ని గుర్తు. ఫర్ హీ కాల్స్, ఎందుకంటే హీ కాల్స్ హిస్ ఓన్ బై నేమ్ అండ్ లీడ్స్ దెమ్ అవుట్, ఫర్ దే బిలాంగ్ టు హిమ్. స్తోత్రం, హల్లెలూయా. ఇది మనం చదువుకున్నట్టు లేఖన భాగం. పోయిన ఎపిసోడ్లో కూడా 10వ అధ్యాయం 3వ వచనం నుంచే మనం మాట్లాడుకున్నాం. కాపరి పిలుస్తున్నాడు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాటిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు. మనిషికి, ఒక బిడ్డకి వాళ్ళ తల్లిదండ్రులు పేరు పెడతారు. గొర్రెకి వాళ్ళ తల్లి పేరు పెట్టదు, వాళ్ళ తండ్రి పేరు పెట్టరు. కానీ గొర్రెలకి కాపరే పేరు పెడతాడు. మనుషుల్లో పేర్లు పెట్టడానికి, గొర్రెల మధ్యలో పేర్లు పెట్టబడడానికి తేడా ఉంది. ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. పిలిస్తే అన్ని గొర్రెలు స్పందిస్తాయి, కానీ పేరు పెట్టి పిలిచినప్పుడు పలానోళ్లే స్పందిస్తారు. ఒకవేళ సంతోష్ అనే పేరుతో పిలిచారనుకోండి, సంతోష్ అనేటువంటి పేరు కలిగిన వాళ్ళు 4, 5, 10 మంది ఉన్నారనుకుందాం ఒక గ్రూపులో, 100 మందిలో, 200 మందిలో, 300 మందిలో. కానీ పర్టికులర్గా పిలవడం కోసమని ఇంకా ఏదో గుర్తు, సంతోష్ అబ్రహామనో లేదా సంతోష్ కుమారనో ఇలాగా ఆయన ప్రత్యేకంగా పిలుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఆలోచించాల్సిన విషయం, ఆయన పిలుస్తాడు. జనరల్గా పిలుస్తాడు, కామన్గా పిలుస్తాడు. అదే సమయంలో పర్టికులర్గా పిలుస్తాడు. ఆయన సామూహికంగా పిలుస్తాడు. అదే సమయంలో వ్యక్తిగతంగా నీ ఒకరిని పిలుస్తాడు. దేవుని స్తోత్రం. అందరూ కలిసి ఉన్నప్పుడు, ఏలీ కుమారులు లేదా వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఉన్నప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడలేదు. కానీ తాను ఒంటరిగా ఉన్నప్పుడు, అర్ధరాత్రి సమయంలో పనులన్నీ ముగించుకొని, ఆ దినపు పరిచర్య అంతా ముగించుకొని దీపం ఆర్పేసిన తర్వాత, ఒక దీపం ఆరిపోయిందేమో, భౌతికమైన దీపం ఆరిపోయిందేమో, ఆత్మ సంబంధమైన వాక్కు అనేటువంటి దీపము, యెహోవా వాక్యము, దేవుని ప్రత్యక్షత ఆ చీకటిలో, ఆ అక్షరార్థమైన చీకటిలో వెలుగ్గా ప్రకాశించింది. ఆత్మ సంబంధమైన చీకటి ప్రపంచంలో, షిలోహు చీకటిలో దేవుని వాక్యము వెలుతురుగా, దీపమై, జ్వాలగా, మంటగా ప్రకాశించింది అని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. కాపరి పిలుస్తున్నాడు. సేవలోకి వచ్చిన వాళ్ళు దేవుడిని పిలిచాడని చెప్తున్నారు. అవును, వాస్తవమే. పిలుపు ప్రకారమే సేవలోకి రావాలి. పిలుపు ఉందో లేదో మరి తెలియదు చాలామందికి. కొంతమంది నేను అడుగుతుంటాను, పిలుపు ఉందా? ఏమన్నా వాళ్ళకి దాని గురించి నిశ్చయిత లేదు. మీ పిలుపును, ఏర్పాటును గురించి నిశ్చయము చేసుకోవడానికి జాగ్రత్త పడండి. జాగ్రత్త. మీ పిలుపు విషయం జాగ్రత్త, మీ ఏర్పాటు విషయం జాగ్రత్త. బీ డెలిజెంట్ అబౌట్ యువర్ కాలింగ్ అండ్ అబౌట్ యువర్ ఎలక్షన్. ఇవి సింపుల్ విషయాలు కాదు. ఇవి మీరు చేసుకున్న విషయాలు కాదు. ఇవి మీ మంచి పనుల వల్ల దేవుడు చేసిన పనులు కాదు. అవి తన కృపను బట్టి చేసిన పనులు. ఈ ఇంపార్టెంట్ విషయాలు, ఇవి ఊహలు కాదు, ఇవి వాస్తవాలు. మీ పిలుపు, మీ ఏర్పాటు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు జాగ్రత్త. ఈ పిలుపు ఏర్పాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
దేనికి జాగ్రత్త? పిలుపు ఉంది కదా సంతోషపడ్డంలో కాదు, పిలుపును నిశ్చయం చేసుకోవడానికి. టు కన్ఫర్మ్ యువర్ కాలింగ్, టు కన్ఫర్మ్ యువర్ ఎలక్షన్, టు కన్ఫర్మ్ యువర్ మినిస్ట్రీ. స్తోత్రం. టు కన్ఫర్మ్ యువర్ సాల్వేషన్. స్తోత్రం. హల్లెలూయా. నీ రక్షణను, నీ పిలుపును, నీ ఆత్మీయతను, వీటన్నిటిని నిశ్చయం చేసుకోవడానికి, షూర్ చేసుకోవడానికి, పక్కా చేసుకోవడానికి నువ్వు రెడీగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాపరి పిలుపు. కాపరి, పరమ కాపరి అయినటువంటి యేసు ప్రభు, ఆయన గొర్రెల్లాంటి నలుగురిని, గొర్రెల్లాంటి నలుగురు స్త్రీలతో ఆయన వ్యవహరించిన విధానంలో వాళ్ళని ఎలా పిలిచాడు అనే దాని గురించి మనం ఈ ఎపిసోడ్లో ఆలోచించబోతున్నాం. చదవండి. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. యేసు ఆమెతో అమ్మా అమ్మా నాతో నీకేం పని? అమ్మా నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదా? నేను చాలండి. ఒకటి, మరియమ్మకు ఇచ్చినటువంటి పిలుపు, ఆ ఆందోళనలోంచి బయటికి రమ్మని ఇచ్చినట్టు పిలుపు. ఇక రాయబడిన మాట, పేరు పెట్టి పిలుస్తాడు అని కాదు, పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియా అనేటువంటి గొర్రెని, స్తోత్రం, తన భౌతికమైన తల్లి అయినటువంటి మరియని, తన భౌతిక తండ్రి అయినటువంటి యోసేపు భార్య అయినటువంటి మరియని పేరు పెట్టి పిలిచి తల్లిని పేరుతో పిలిచాడని మళ్ళీ తప్పు పట్టకుండా పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపిస్తాడు. ఆ స్త్రీని, ఆమెను, తల్లిని ఆందోళన నుంచి వెలుపలికి రప్పించాడు. ఎందుకమ్మా టెన్షన్ పడతావు? డబ్బులు లేవని టెన్షన్ పడడం దేనికి? రైస్ లేదని టెన్షన్ పడడం దేనికి? జ్యూస్ లేదని టెన్షన్ పడడం దేనికి? టెన్షన్ పడద్దు. దేవుని బిడ్డలు టెన్షన్ పడడంలో అర్థం లేదు. మీరు చింతించుట వలన మీ ఎత్తు మూరడు ఎక్కువ చేసుకోలేరు. ఎందుకు ఈ చింత? అనవసరమైన చింత దేనికి? అనవసరమైన వర్రీస్ దేనికి? అనవసరమైన వాటిని గురించి ధ్యానిస్తుంటారు కొంతమంది. నేను అప్పుడప్పుడు చెప్పినట్లుగా చాలామంది ఎలా ఉంటారంటే ఉదయం పూట పేపర్ ధ్యానిస్తారు, వాక్యాన్ని చదువుతారు. దాన్ని రివర్స్ చేయండి. పేపర్ చదవండి, వాక్యాన్ని ధ్యానించండి. ఎలా ఉన్నాం మనం? చింతల గురించి ఆలోచిస్తూ, ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ, రేపేంటి, ఎల్లుండేంటి, కూతురు పెళ్ళేంటి, కొడుకు జాబ్ విషయం ఏంటి, ఇలా ఎన్నెన్నో విషయాలన్నీ మన మనసులో మనం ఇంజెక్ట్ చేసుకొని ఆలోచిస్తున్నాం. ఎందుకు? మీ ఆలోచనల వల్ల ఏ లాభం? స్తోత్రం. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే, ఏదైనా జాబ్ పోగొట్టుకున్నట్టు విషయమైన సమస్య అయినా కానీ, ఇంకా ఏదైనా సమస్య, భర్తను కోల్పోయినటువంటి సమస్య అయినా కావచ్చు, ఇంకా ఏ సమస్య ఉన్నా కానీ దాని గురించి మీరు ఆలోచించాలి. దాని గురించి ఆలోచించి టెన్షన్ పడ్డ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బీ హ్యాపీ. అప్పగించండి, ప్రభు చేతికి అప్పగించండి. ప్రభు చూసుకుంటాడు. హీ విల్ టేక్ కేర్. ఇస్సాకులాగా మోరియా పర్వతం మీద ఆందోళన చెందొద్దు. అబ్రహాములాగా నిశ్చింతగా, కూల్గా, ప్రశాంతంగా ఉన్నాడు. బాబు డోంట్ వరీ, దేవుడు చూసుకుంటాడు. స్తోత్రం. పర్వతం మీద 2 భిన్న వ్యక్తిత్వాలు. టెన్షన్ పడిన వ్యక్తిత్వం ఇస్సాకుదైతే రిలాక్స్డ్గా ఉన్న వ్యక్తిత్వం అబ్రహాముది. మనం ఎలా ఉన్నాం? స్తోత్రం. అందుకని అబ్రహామును గురించే విశ్వాస వీరుడు అన్నారు కానీ ఇస్సాకును, యాకోబును, యోసేపును గురించి విశ్వాస వీరుడు అనలేదు. విశ్వాసులకు తండ్రి అని అబ్రహామునే పిలువబడ్డాడు కానీ మిగతా వాళ్ళు పిలువబడలేదు. దేవునికి స్తోత్రం. అంటే మిగతా వాళ్ళకి విశ్వాసం లేదని కాదు దాని అర్థం. దాన్ని అలా వ్యాఖ్యానించడానికి వీల్లేదు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి విషయాలు. స్తోత్రం. మొట్టమొదటి విషయము, ఆయన మరియను పిలిచాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. అమ్మా ఒక కాలం వస్తున్నది. ఒక కాలం వస్తుంది తల్లి. ఆ కాలమందు ఆ రోజుల్లో ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. మీరు గాని నేను గాని ఎవరు ఆరాధించరు. కొండల మీద ఆరాధన జరగదు. మాట నమ్ము. Believe me, dear woman, the time has come when you will worship the Father neither on a mount nor in Jerusalem but in your heart. స్తోత్రం. రెండో విషయం, ఆయన సమరయ స్త్రీని పిలిచాడు, ఆచారాల్లోంచి పిలిచాడు. స్తోత్రం.
ఒకటి మరియను పిలిచాడు, 2 సమరయ స్త్రీని పిలిచాడు. మరియా అనే గొర్రెని, సమరయ స్త్రీ అనేటువంటి గొర్రెని. సమరయ స్త్రీని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయం మనం ధ్యానిస్తూ వచ్చినప్పుడు ఆమె పేరు 14 లేదా 14 అని మనం చెప్పుకున్నాం. సరే, ఆమె పేరు అనేది ప్రాముఖ్యం కాదు. ఆమె జీవితంలో జరిగిన విషయం, ఆమె ఒక గొర్రెలాగా, దైవికమైన గొర్రెలాగా. సమరయ స్త్రీ ఆయన యేసు యొక్క గొర్రెలాగా, యేసు అనే కాపరి కింద ఉన్నటువంటి, కాపరితో అనుబంధం ఏర్పరచుకున్నటువంటి గొర్రెలాగా ఉంది. స్తోత్రం. మనందరం గొర్రెలమే, స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైన గొర్రెలే. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. 2వ గొర్రె సమరయ స్త్రీ. సమరయ స్త్రీని ఆయన పిలిచాడు, అమ్మాని పిలిచాడు, అమ్మాని పిలిచాడు. అన్యురాలైనటువంటి సమరయ స్త్రీని కూడా అమ్మాని పిలిచాడు. స్తోత్రం, హల్లెలూయా. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనం. యేసు తల ఎత్తి చూసి, అమ్మా పిలుపు చూడండి, సంబోధన చూడండి. ఎంత తీయటి, ఎంత మధురమైనటువంటి పిలుపు, ఎంత ఆప్యాయతతో అనురాగంతో కూడుకునే పిలుపు. అమ్మా, వారెక్కడ ఉన్నారు? వారెక్కడున్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3వ పిలుపు కాపరి పిలుపు. 3వ గొర్రె. మొదటి గొర్రె ఆయన తల్లి అయినటువంటి మరియే, 2వ గొర్రె సమరయ స్త్రీ, 3వ గొర్రె పాపములో, ప్రాతకాలములో పరిశుద్ధ ఆలయము దగ్గర పాపం చేస్తూ పట్టుబడినప్పటి, పురుషుడు పారిపోయినప్పటికీ తాను పారిపోలేక పట్టుబడినటువంటి ఆ స్త్రీ. స్తోత్రం. పతిత అని ముద్ర వేయబడినట్టు ఆ స్త్రీ. మిగతా వాళ్ళందరూ పరిశుద్ధులని, ఆమె మాత్రమే పాపి అని ముద్ర వేయబడినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. అమ్మా, వారెక్కడ? ఎవరైనా రాళ్ళు వేశారా? స్తోత్రం. నేను కూడా శిక్షించనమ్మా, వెళ్ళిపో. ఎంత ప్రేమగా మాట్లాడాడు. పాత రోజుల్లో ఒక పాట ఉంది, నేను ఇంతకుముందు కూడా గుర్తు చేశాను. అమ్మా అని పిలిచావు ప్రభువా, ఇది ఎవరు ఎన్నడు పిలువని పిలుపు, నేనెన్నడు వినని పిలుపు అనే పాట. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, కాపరి మనల్ని పిలుస్తున్నాడు. కాపరి కాబట్టి, నిజ కాపరి కాబట్టి ఆయన గొర్రెని పిలుస్తున్నాడు. ద షెపర్డ్, ద ట్రూ షెపర్డ్ ఈస్ కాలింగ్ హిస్ ట్రూ షీప్. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో కనెక్షన్ ఉంది. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. పొదల చాటును దాక్కున్నప్పటికీ, తనను తాను మరుగు చేసుకున్నప్పటికీ, తన దేహాన్ని, తన అవమానాన్ని అంజురపు ఆకులతో కప్పుకున్నప్పటికీ, కానీ దేవుడు వచ్చి ఆదాం ఎక్కడున్నావు అనేసరికి ఆదాము మౌనం వహించలేకపోయాడు. మాట్లాడాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేవాళ్ళు. పాపం చేసిన తర్వాత మాట్లాడుకోకపోతే ఎలాగా? మాట్లాడడానికి కాస్త బిడియం, సంకోచం ఏర్పడిన సందర్భం వచ్చేసింది. పాపము బంధాలను బలహీనపరుస్తుంది. సరే, వాటిలోకి వెళ్ళలేదు. స్తోత్రం, స్తోత్రం. 3వ విషయము పాపములో పట్టబడిన స్త్రీని. 4వ విషయం చెప్పి ముగించేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన హెబ్రీ భాషలో రబ్బుని అని పిలిచాను. చాలే. 4వ విషయము, 4వ గొర్రె మగ్దలేని మరియా. మగ్దలేనే అనేటువంటి ప్రదేశానికి సంబంధించినటువంటి మరియా. ఇలా మగ్దలేని మరియాని ఎందుకు పిలుస్తున్నామంటే, మరియలు అనబడిన వాళ్ళు 6 మంది ఉన్నారు కాబట్టి ఒక స్పెసిఫిక్గా ఎవరు అని తెలియజేయడం కోసం అలా మాట్లాడారు. మగ్దలేని మరియా 7 దెయ్యములు పట్టి దెయ్యములోంచి విడుదల పొందినటువంటి మరియా. స్తోత్రం, హల్లెలూయా. ఆమెను పిలిచాడు. ఆవేదనలో ఉన్నటువంటి ఆమె పరిస్థితి. సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి పూయకపోతే ఎలాగా? సుగంధ ద్రవ్యాలు పూయాలని ఎంతో ఆశగా వచ్చినట్టు స్త్రీ. అయినా ఆ శవం, నిర్జీవ దేహం ఎక్కడికి వెళ్తుంది? ఎవరు తీసుకుపోయే అవకాశం లేదు కదా. అయినా రాయిని ఎవరు దొలిస్తారు? అనేకమైన ఆలోచనలతో వచ్చినట్టు ఆమెకి పరిస్థితులన్నీ వేరుగా ఉన్నాయి. నువ్వు ఎన్నెన్నో ఆశలతో వస్తావు, నీ ముందున్న పరిస్థితులు, నీ ముందున్న వాస్తవాలు వేరుగా ఉంటాయి. స్తోత్రం. నీ ఊహల కన్నా, నీ ఆశల కన్నా, నీ దర్శనాల కన్నా నీ వాస్తవాలు వేరుగా ఉండొచ్చు. నీ దర్శనాలకు, నీ ఆశలకి, నీ ఆశయాలకు భిన్నమైనటువంటి వాస్తవాన్ని దేవుడు నీ ముందు ప్రస్తావిస్తున్నాడు, నీ ముందు తీసుకొస్తున్నాడు. ఏ డిఫరెంట్ రియాలిటీని నీ ముందు తీసుకొస్తున్నాడు.
నీ మనసులో శారీరక సంబంధమైన స్వభావాన్ని బట్టి నువ్వు ఆలోచించిన ఆలోచన విధానం ప్రకారం కాదు. హీ వాస్ బ్రింగింగ్ న్యూ థింగ్స్, డిఫరెంట్ థింగ్స్ బిఫోర్ యువర్ ఐస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి మరియను పిలిచాడు, రెండోది సమరయ స్త్రీని పిలిచాడు, మూడోది పాపంలో పట్టబడిన స్త్రీని, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని పిలిచాడు, నాలుగోది మగ్దలేని మరియను పిలిచాడు. తన తల్లి అయిన మరియను పిలిచాడు, అనవసరమైనటువంటి ఆందోళనలోంచి బయటికి రమ్మని. రెండోది సమరయ స్త్రీని ఆచారాల్లోంచి, ఆరాధన కాని దానిలోంచి బయటికి రమ్మని పిలిచాడు. మూడోది పాపంలో పట్టబడిన స్త్రీని అపరాధము నుంచి బయటికి రమ్మని పిలిచాడు. నాలుగోది ఆవేదనతో ఉన్నటువంటి ఆమెని ఆవేదన నుంచి బయటికి రమ్మని పిలిచాడు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు. నువ్వు ప్రతి గొర్రెని, వేల లక్షలాది కోట్లాది గొర్రెలు ఉన్నప్పటికీ వాటిని పేరు పెట్టి పిలిచేవాడివని, నువ్వు ఇండివిజువల్ గాడ్ అని మేము తెలుసుకుంటున్నాం. కాబట్టి నువ్వు నలుగురు స్త్రీలను పిలిచినట్టు విధానాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. వారి యొక్క ఆందోళన, వారి యొక్క ఆచారాలు, వారి యొక్క అపరాధాలు, వారి యొక్క ఆవేదనల నుంచి వారిని పిలిచారని, బయటికి తీసుకొచ్చారని మీరు మాకు నేర్పించిన పాఠాల కొరకే మీకు వందనాలు. నీ గొర్రెలమైన మేము కూడా అట్టి అనుభవాల్లో, అట్టి అననుకూల పరిస్థితుల్లోంచి మేము బయటకు వచ్చి ముందుకు సాగుటకు, నిన్ను వెంబడించడానికి సాయం చేయమని సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే ఛానల్లో ఇదే సమయంలో కలుసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.